రైట్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి క్యాపిటల్ బడ్జెటింగ్ అండర్ క్యాపిటల్ రేషనింగ్ అమ్మా. మీకు ఇన్స్టిట్యూట్ మీటర్ లో 7.50 పేజ్ లో మనకి ఈ క్యాపిటల్ రేషనింగ్ గురించి ఉంటుంది. ఈ క్యాపిటల్ రేషనింగ్ అంటే ఏంటో చెప్తాను, ఆ తర్వాత మనకి ఇక్కడ ఉన్న పాయింట్స్ అనేవి మనం ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. సో క్యాపిటల్ రేషనింగ్ అంటే ఏంటంటే మన దగ్గర ఫండ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి లిమిటెడ్ గా ఉన్నాయంట. ఎలా ఉన్నాయి? లిమిటెడ్. మన దగ్గర గనక డబ్బులు ఉంటే మన దగ్గర ఉన్న ప్రాజెక్టులు 10 ప్రాజెక్టులు ఉన్నాయనుకోమా, 10 ప్రాజెక్టులు మనం యాక్సెప్ట్ చేసేసి అంటే అన్ని ఎన్పివి, అందులో ఎన్పివి పాజిటివ్ వచ్చేసినవి ఒక 8 ప్రాజెక్ట్స్ ఉంటే కనుక 8 ప్రాజెక్ట్స్ కి మనం వెళ్ళిపోతాం. ఓకే, అన్లిమిటెడ్ రెస్ట్రిక్షన్ లేకపోతే కనుక అన్ని ప్రాజెక్ట్స్ లోనే ఇన్వెస్ట్ చేస్తాం. విల్ గెట్ మనం అనుకున్న డిజైర్ రేట్ తో పాటుగా సమ్ సర్ప్లస్ అనేవి అర్థం చేసుకుంటూ మనం ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చమ్మా. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ ఫండ్స్ కనుక మన దగ్గర ఉన్న ఫండ్స్ కనుక ఇన్వెస్ట్మెంట్ కనుక లిమిటెడ్ అయితే అప్పుడు ఏంటి సార్ పరిస్థితి అనేది ఇక్కడ క్వశ్చన్ అమ్మా. ఓకే, రైట్. సో అలాంటప్పుడు మనం ప్రాజెక్ట్స్ ని ఏ ప్రాజెక్ట్స్ ని సెలెక్ట్ చేయాలి? మన దగ్గర ఇక్కడ లిమిటెడ్ ఫండ్స్ ఉన్నాయి. మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ కి మన దగ్గర ఉన్న దానికంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. ఒక 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయమ్మా. ఆ 5 ప్రాజెక్ట్స్ కి కలిపి నాకు అవసరమైన ఇన్వెస్ట్మెంట్ ఒక 4 crores అనుకుందాం. కానీ నా దగ్గర ఉన్న డబ్బులు ఎంత అని చెప్పేసానంటే అవైలబుల్ అమౌంట్ అవైలబుల్ ఈజ్ ఓన్లీ 2 crores అనుకుంటే కనుక ఈ 5 ప్రాజెక్ట్స్ లోంచి అమాంగ్ 5 లోంచి నేను 2 crores వర్త్ ఆఫ్ నేను ఇన్వెస్ట్ చేయగలిగిన ఎంతైతే 2 crores ఇన్వెస్ట్ చేయగలనో ఆ ఇన్వెస్ట్ చేయగలిగిన ప్రాజెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలమ్మా. సార్ ఏదో ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. ఏదో ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకునేటట్టయితే ఇక్కడ మనకి ఏంటంటే అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా? వెల్త్ మాక్సిమైజేషన్. ఎక్కడైతే ఎక్కువ ప్రాఫిటబుల్ గా ఉండే, ఎక్కడైతే ఎక్కువ మన వెల్త్ మాక్సిమైజ్ అయ్యే ఆబ్జెక్టివ్ ఉంది కాబట్టి, సో ఆ వెల్త్ మాక్సిమైజ్ అయ్యే ఆబ్జెక్టివ్ ని అచీవ్ చేయడానికి, వెల్త్ మాక్సిమైజ్ అయ్యే దీన్ని అచీవ్ చేయడానికి మనకి ఏదైతే వస్తుందో మనకి వెల్త్ మాక్సిమైజ్ చేయడం అనేది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అమ్మా. సో ఆ వెల్త్ మాక్సిమైజ్ చేయడానికి మనం ఏ ప్రాజెక్ట్స్ అయితే గనక యాక్సెప్ట్ చేస్తే మన వెల్త్ అనేది మాక్సిమైజ్ అవుతుందో, అంటే మనకి ఎక్కువ గెయిన్ అనేది ఉంటుందో అలాంటి ప్రాజెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్షన్ చేసుకోవడాన్ని ఏమంటారమ్మా? క్యాపిటల్ రేషనింగ్. సో క్యాపిటల్ రేషనింగ్ లో మనకి ఏంటి, లిమిటెడ్ ఫండ్స్ ఉంటాయి, అందులోంచి మనకి మాక్సిమం బెనిఫిట్ వచ్చే వాటిని మనం సెలెక్ట్ చేసుకుంటాము. సార్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇక్కడ క్వశ్చన్ అమ్మా. ఓకే, రైట్. So, capital budgeting under capital rationing. As discussed earlier, if the project has a positive NPV, it should be accepted with an objective of maximization of the wealth of the shareholder. However, there may be a situation due to resource constraint, capital constraint, rationing. A firm may have to select some projects among various projects. అంటే మనకున్న టోటల్ ప్రాజెక్ట్స్ నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఓకే, all having positive NPVs. Okay, right. Broadly, 2 scenarios may influence the method of evaluation to be adopted. సరే, ఇక్కడ ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలి అని చెప్పేసానంటే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయంటే ఒక్కొక్కటి చూద్దాం. If the projects are independent of each other and are divisible. అమ్మా, ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్ అంటే ఒక ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేస్తే ఇంకో ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయాలి అని లేదు, అలాంటి ఇంటర్లింకింగ్ అనేది లేదు, దేనికదే సెపరేట్ ప్రాజెక్ట్స్ అనుకుంటే కనుక, అండ్ ఆ ప్రాజెక్ట్స్ అనేవి డివిజిబుల్ అయితే కనుక. అంటే ఏంటి సార్ డివిజిబుల్ అంటే? ఇప్పుడు సపోజ్ ఒక చోట అక్కడ 1 crore ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పేసి అని అన్నారు. 1 crore ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ గెట్ 10 lakhs యాన్యువల్ క్యాష్ ఫ్లోస్ అని చెప్పేసి అని అన్నారు. అంటే ఇదే కనుక 50 lakhs మనం ఇన్వెస్ట్ చేసాం అనుకో, అక్కడ 5 lakhs కనుక మనకి క్యాష్ ఫ్లోస్ వస్తాయి అని చెప్పేసి అని అనుకుంటే కనుక మనం 1 crore ప్రాజెక్ట్ ని ఏం చేస్తున్నాం? డివిజిబుల్ చేస్తున్నాం. అంటే పార్ట్ ఆఫ్ ది అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా సరే మనకి ఏమొస్తుంది? పార్ట్ ఆఫ్ ది క్యాష్ ఫ్లోస్ అనేవి మనకు వస్తాయి.
అలా కాకుండా అలాంటి దాన్ని ఏమంటామా అంటే డివిజిబుల్ అని చెప్పేసి అని చెప్తామమ్మా. అలా కాకుండా నువ్వు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తే 1 crore ఇన్వెస్ట్ చేసి తీరాలి, సో అది మధ్యలో మనం బ్రేక్ చేయడానికి ఉండదు అని చెప్పేసి అని అనుకుంటే కనుక అది నాన్ డివిజిబుల్. అదేంటమ్మా? నాన్ డివిజిబుల్. సో రైట్. If the projects are independent of each other and are divisible in nature, in such a situation, NPV rule should be modified and accordingly projects should be ranked on the basis of the NPV per rupee of capital method అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ప్రాజెక్ట్స్ అనేవి డివిజిబుల్ అనుకుంటే కనుక అక్కడ మనం ఏం చేయాలంటమ్మా, ఎన్పివి పెర్ రూపీ ఆఫ్ క్యాపిటల్ మెథడ్ అనేది మనం చూడాలంట. సో అది ఎలాగనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. సో next, if the projects are not divisible in such a situation, projects shall be ranked on the basis of the absolute NPV, okay, and should be mixed up to the point available resources are exhausted అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. సో మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఎగ్జాస్ట్ అయ్యేంత వరకు అబ్సల్యూట్ అంటే ఒక క్వాంటిఫైడ్ అమౌంట్, ఆ క్వాంటిఫైడ్ అమౌంట్ ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలి, మాక్సిమైజ్ చేసుకుంటూ వెళ్ళాలంట. ఓకే, సో వీటి గురించి మనం ఏం చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం అమ్మా. ఓకే రైట్. అమ్మా జస్ట్ 1 minute. రైట్ సార్, ఇక్కడ క్యాపిటల్ రేషనింగ్ అంటే ఏమన్నారమ్మా, లిమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ లిమిటెడ్ ఫండ్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయని చెప్పేసి అని అన్నారు. సో వీటిని మనం కొన్ని ఉన్న ప్రాజెక్ట్స్ నుంచి కొన్ని మన దగ్గర ఉన్న అవైలబుల్ ఇన్వెస్ట్మెంట్ కి కొన్ని ప్రాజెక్ట్స్ ని సెలెక్ట్ చేయాలంటే విత్ ఆబ్జెక్టివ్ ఆఫ్ వెల్త్ మాక్సిమైజేషన్ చేయాలని చెప్పేసి అని అంటే కనుక అప్పుడు డివిజిబుల్ ప్రాజెక్ట్స్ అయితే కనుక ఒకలాగా, నాన్ డివిజిబుల్ ఆర్ ఇండివిజిబుల్ ప్రాజెక్ట్స్ అయితే ఒకలాగా. అంటే డివైడ్ చేయగలమా లేదా సార్? ప్రాజెక్ట్ ని డివైడ్ చేయడం అంటే ఏంటి సార్? ఇప్పుడు 1 crore కి నువ్వు 10 lakhs ఎర్నింగ్స్ క్యాష్ ఫ్లోస్ వస్తే కనుక 50 lakhs ఇన్వెస్ట్ చేస్తే 5 lakhs క్యాష్ ఫ్లోస్ వస్తాయి అని చెప్పేసి అంటే కనుక, అంటే నువ్వు అందులో 1 crore ఇన్వెస్ట్ చేయాల్సిన చోట 50 lakhs కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఆ ప్రాజెక్ట్ లోంచి, సో దట్ యూ గెట్ సేమ్ రిటర్న్స్ అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు దాన్ని ఏమంటారమ్మా, అక్కడ డివిజిబుల్ అని చెప్పేసి అని అంటారమ్మా. అయితే అలా కొన్ని ప్రాజెక్ట్స్ లో నువ్వు ఇన్వెస్ట్ చేస్తే 1 crore ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే అసలు ఏమి ఇన్వెస్ట్ చేయడానికి ఉండదు. అంటే సగం సగం ఇన్వెస్ట్ చేయడానికి ఉండదా సార్, సో దట్ ఐ కెన్ గెట్ ద రిటర్న్స్ అని చెప్పేసి అంటే లేదు అని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. ఓకే రైట్. సో డివిజిబుల్ ఇండివిజిబుల్ రెండు ఉన్నాయమ్మా. ఇఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ డివిజిబుల్ దెన్ ఇక్కడ ఏమన్నాడంటే ఎన్పివి పెర్ రూపీ ఆఫ్ క్యాపిటల్ అని చెప్పేసి అని అన్నాడు. దీన్ని ఏమైనా ఆల్టర్నేటివ్ గా ఏమైనా మాట్లాడుకోవచ్చు అంటే ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ని బేస్ చేసుకుని ఏం చేయొచ్చు అంటే ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ని బేస్ చేసుకుని మనం డెసిషన్ తీసుకుంటామంట. ఓకే రైట్. ఇండివిజిబుల్ ప్రాజెక్ట్స్ అనుకుంటే కనుక విచ్ గివ్ హయ్యర్ ఎన్పివి కాంబినేషన్స్ ట్రై చేస్తాం, ఆ కాంబినేషన్స్ లో ఎక్కువ ఎన్పివి ఎక్కడైతే వస్తుందో అది మనం సెలెక్ట్ చేసుకుంటా ఉంటాం. ఓకే రైట్. సో కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే మనకి దీని మీద పూర్తి పిక్చర్ అనేది వస్తుంది. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ విల్ స్టార్ట్ విత్ ప్రాబ్లం నెంబర్ 33. అమ్మా అక్ష జైన్. Yes sir. ప్రాబ్లం నెంబర్ 33 చదవమ్మా. Yes sir. మా కాన్సెప్ట్ అర్థమైందమ్మా? Yes sir. రైట్ చదవం. X Limited has limited funds of rupees 4 lakhs at a cost of 12%. It is evaluating the desirability of several investment proposals, the details of which are as under. Project ABCD, initial investment 3 lakhs, 2 lakhs, 2 lakhs, 1 lakh, 3 lakhs. Life in year 2, 5, 3, 9, 10. Year-end cash flow 1,87,600, 66,000, 1,20,000, 66,000. You are required to rank the projects according to the profitability index and NPV methods. Determine the optimal investment package
What project should be selected if the company has 5 lakhs for investment? Determine the optimal investment package in the above situations, assuming that the projects are divisible. ఓకే, సో ప్రాజెక్ట్స్ డివిజిబుల్ అన్నాడు కాబట్టి మనం దేని బేస్ చేసుకుని వెళ్తామమ్మా? Profitability index. రైట్. అసలు మన దగ్గర ఉన్న అమౌంట్ ఎంత? 4 lakhs. 4 lakhs లిమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 5 ప్రాజెక్ట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ ఏమన్నాడు? ఫస్ట్ ర్యాంక్ ద ప్రాజెక్ట్స్ అకార్డింగ్ టు ద ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అండ్ ఎన్పివి మెథడ్స్. సో ఎన్పివి క్యాలిక్యులేట్ చేయాలి, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. 33rd ప్రాబ్లం. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే ఎంతమ్మా? Cash inflow, year cash flow 1,87,600 అవి ఇచ్చేసి. లైఫ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అని 2 years అన్నాడు కదా. అంటే ఇక్కడ మనకి కాస్ట్ అని చెప్పాడు 12% చెప్పాడు. 12% దగ్గర 2 years కి యాన్యుటీ వాల్యూ ఎంత అవుతుందా? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్. $1.69 sir. సో క్యాష్ ఫ్లో ఎంత? 1,87,600. ఫస్ట్ ప్రాజెక్ట్ లో 1,87,600 2 years అన్నాడు కాబట్టి 12% ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్ 1.69 అంటున్నావు కాబట్టి ఎంత అవుతుందమ్మా? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఇన్ఫ్లోస్ 1,87,600 ఇంటూ 1.69. ప్రాజెక్ట్ ఏ, ప్రాజెక్ట్ బి, ప్రాజెక్ట్ సి, ప్రాజెక్ట్ డి, ప్రాజెక్ట్ ఈ ఎంతమ్మా? Yes sir. 1,87,600 3,17,044. 3,17,044. నెక్స్ట్ సెకండ్ కేసులో 66,000 అన్నాడు, 5 years అన్నాడు కాబట్టి 66,000 ఇంటూ 5 years కి యాన్యుటీ ఫ్యాక్టర్ 12% దగ్గర 3.60. 3.60. ఓకే, సో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందమ్మా? 66,000 into 3.60. 2,37,600. 2,37,600. ఓకే, థర్డ్ సి ప్రాజెక్ట్. సి ప్రాజెక్ట్ వచ్చేసరికి 1 lakh ఎవ్రీ ఇయర్ వస్తుంది అన్నాడు. ఎన్ని ఇయర్స్ అన్నాడు? 3 years ప్రాజెక్ట్ అంటే యాన్యుటీ ఫ్యాక్టర్ 3 years కి ఎంతమ్మా? 2.40. 2.40 అంటే 2,40,000. 2,40,000. ఓకే, డి ప్రాజెక్ట్ 20,000 ఎన్ని ఇయర్స్? 9 years అంటున్నాడు. 9 years అంటే యాన్యుటీ ఫ్యాక్టర్ ఎట్ ద రేట్ ఆఫ్ 12%. 5.32. 5.32 అంటే ఎంత అవుతుందమ్మా? 1,06,400. ఓకే, నెక్స్ట్ 66,000 ఇంటూ 10 years అంటున్నాడు. యాన్యుటీ ఫ్యాక్టర్ 5.65. 5.65 అంటే ఎంత అవుతుందమ్మా? 3,72,900. 3,72,900. నెక్స్ట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ అవుట్ఫ్లోస్ ఎంత చెప్పాడు? ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి 3 lakhs, 2 lakhs, 2 lakhs, 1 lakh, 2 lakhs, 1 lakh, 3 lakhs. Yes. 17,044, 37,600, 40,000, 6,400, 72,900. అమ్మా అన్ని ఎన్పివి పాజిటివ్ వచ్చాయా? Yes sir. సో అన్ని ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా మన దగ్గర డబ్బులు ఉంటాయి కనుక? Yes sir. ఎంత డబ్బులు ఉంటాయి ఇక్కడ? 3 lakhs, 5 lakhs, 2 lakhs అంటే 5 lakhs, 7 lakhs, 8, 11 lakhs ఉంటాయి కనుక మనం మొత్తం అన్ని ప్రాజెక్ట్స్ యాక్సెప్ట్ చేసేసి అన్ని ఎన్పివిలు మనం తీసుకోవచ్చు అంతే కదా. Yes sir. కానీ మన దగ్గర రిస్ట్రిక్షన్ ఉంది, క్యాపిటల్ రిస్ట్రిక్షన్. సో 4 దానికంటే lakhs. ముందు ఫస్ట్ ర్యాంకింగ్ చేయమన్నాడు. ఎన్పివి ర్యాంకింగ్. ఎన్పివి ర్యాంకింగ్ ఫస్ట్ ఏ ప్రాజెక్ట్ తీసుకుంటే ఎన్పివి ర్యాంకింగ్ లో 72,900. ఫస్ట్, సెకండ్ 37,600. 40,000. 40,000.
తర్వాత 37,600. నెక్స్ట్ 17,044. నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఎంత అవుతుంది? 1.056. ఎంతమ్మా? 1.056. ఓకే, ఇక్కడ 1.188. 1.2. ఓకే, 1.064. 1.243. 243. ఓకే, సో ఇప్పుడు ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ని బేస్ చేసుకుని ర్యాంకింగ్ ఇద్దాం. Yes, sir. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ని బేస్ చేసుకుని ర్యాంకింగ్ ఇస్తే కనుక ఫస్ట్ ర్యాంక్ దేనికి వెళ్తుందమ్మా? 1.243. ఓకే, సెకండ్ ర్యాంక్, 1.2. థర్డ్ ర్యాంక్, 1.064. 1.056. ఓకే. సో ఇది ఫస్ట్ బిట్ అమ్మా. సెకండ్ బిట్ ఏం అడిగాడమ్మా? Optimal investment package. Determine ఆప్టిమల్ ఇన్వెస్ట్మెంట్ ప్యాకేజ్. సో మనం ఇది డివిజిబుల్ అంటున్నాడా ఇండివిజిబుల్ అన్నాడమ్మా? ప్రాజెక్ట్స్ divisible, sir. డివిజిబుల్ అంటున్నాడు. డివిజిబుల్ అంటే ఏ ర్యాంకింగ్ దేని బేస్ చేసుకుని వెళ్తాం అనుకున్నాం? Profitability index. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. సో ఆప్టిమమ్ ఇన్వెస్ట్మెంట్ ప్యాకేజ్ ఓకే. సో అవైలబుల్ ఫండ్స్ ఆర్ ఫండ్స్ అవైలబుల్ ఎంతమ్మా? 4 4 lakhs. lakhs మైనస్ ఫస్ట్ ఏ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేద్దాం? E, sir. E, sir. ప్రాజెక్ట్ ఈ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ చూపిస్తుంది. ప్రాజెక్ట్ ఈ ఎంతమ్మా ఇన్వెస్ట్మెంట్ అక్కడ? 3 lakhs, sir. ప్రాజెక్ట్ ఈ ఇంకా ఎంత మిగులుతుంది? 1 lakh మిగులుతుంది. సో 1 lakh మిగులుతున్నప్పుడు నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ ఏంటమ్మా? ప్రాజెక్ట్ సి. C, sir. ప్రాజెక్ట్ సి కి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవసరం అవుతుంది? Actually 2 lakhs, sir. Available funds 1 lakh. అవైలబుల్ ఫండ్స్ ఎంత ఉన్నాయి? 1 lakh ఉన్నాయి. సో అలాంటప్పుడు 1 lakh ఇన్వెస్ట్ చేయగలమా? Yes, sir. 2 lakhs Project ఇన్వెస్ట్మెంట్ అవసరం కదా? divisible project కాబట్టి ఇన్వెస్ట్ చేయగలం, ఎస్, ప్రాజెక్ట్ సి డివిజిబుల్ కాబట్టి ఎంత ఇన్వెస్ట్ చేస్తావు? 1 lakh ఇన్వెస్ట్ చేస్తావు. సో దట్ నీ దగ్గర ఉన్న డబ్బులు అయిపోతాయి. అర్థమైందమ్మా? ఎస్, సార్. ఇప్పుడు ఎన్పివి ఎంత అవుతుంది చెప్పు? ప్రాజెక్ట్ ఈలో నీకు ఎన్పివి ఎంత వస్తుంది? ప్రాజెక్ట్ ఈలో మొత్తం ఇన్వెస్ట్ చేస్తావు కదమ్మా, 3 lakhs ఇన్వెస్ట్ చేస్తావు కదా. టోటల్ ఎన్పివి 72,900 పూర్తిగా వస్తుంది కదా. ఎస్, సార్. 72,900. మరి ప్రాజెక్ట్ సిలో ఎన్పివి ఎంత వస్తుంది? అంటే 4 లక్షలకి ఎంత ఎన్పివి మనం ఎర్న్ చేస్తున్నా, ఎంత ఎన్పివి వస్తుంది అని చెప్పేసి లెక్కిస్తుంటే ఓన్లీ 1 lakh. ప్రాజెక్ట్ సి లోని 1 lakh రిలేటెడ్ గా వస్తుంది. అంటే 50% వస్తుందమ్మా. ఓకే, సో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ సి లో ఎంత వస్తుంది? 40,000. 20. అంటే ఎంత వస్తుంది ఇక్కడ? 20,000. 20,000 అంటే ఎంత? 92,900. 92,900 అర్థమైందా? 92,900 టోటల్ ఎన్పివి. మనకు వచ్చే టోటల్ ఎన్పివి ఎంత? 92,900. ఓకే, నెక్స్ట్ ఆప్టిమల్ ఇన్వెస్ట్మెంట్ ప్యాకేజ్ అంటే ఇది ఇక్కడ ఇలా ఇన్వెస్ట్ చేయడం అండ్ ఎన్పివి దాని వల్ల ఎంత వస్తుంది? 92,900. నెక్స్ట్ సిబిటి అడగడమ్మా. What project should be selected if the company has 5 lakhs for investment? అంటే 5 lakhs ఉంటే కనుక అవైలబుల్ ఫండ్స్ ఎంత? Funds available 5 lakhs. ఫండ్స్ అవైలబుల్ 5 lakhs. ప్రాజెక్ట్ సెలక్షన్ లో అయినా చేంజ్ ఉంటుందమ్మా? No, sir. సో Project ఫస్ట్ ప్రాజెక్ట్ ఈ 3 lakhs. 3 lakhs. 2 lakhs. Minus బ్యాలెన్స్ 2 project lakhs minus project మైనస్ C. ప్రాజెక్ట్ సి 2 lakhs complete investment. కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్. సో Zero. 0. ఇప్పుడు ఎన్పివి టోటల్ ఎన్పివి ఎలా వస్తుందమ్మా? టోటల్ ఎన్పివి
ప్రాజెక్ట్ ఈ నుంచి Project is 70 to 900. ప్రాజెక్ట్ C సి నుంచి రెండింటి నుంచి 40,000. ఎన్పి వస్తుంది. 70 to 900 40,000. 1,12,900. 1,12,900. 900. కంప్లీట్ గా ఇన్వెస్ట్మెంట్ అనేది రిటర్న్ వచ్చేస్తుంది. ఓకే సారీ 1,12,900 అనేది టోటల్ ఎన్పివి వస్తుంది మనకి. ఓకే Yes, sir. Determine the optimal investment package in the above situations. Okay, assuming that the projects are divisible అని చెప్పేసి అంటున్నాడు అన్నమాట. ప్రాజెక్ట్స్ డివిజిబుల్ అనే చేసాం కదా ఇప్పటి వరకు. Yes, sir. అయితే ఇక్కడ ఇండివిజిబుల్ అని మార్చుకోండి అమ్మా. అంటే ఇప్పుడు డిటర్మైన్ ద ఆప్టిమల్ ఇన్వెస్ట్మెంట్ ప్యాకేజ్ ఇన్ ద అబౌవ్ సిచ్యువేషన్స్ అస్యూమింగ్ దట్ ద ప్రాజెక్ట్స్ ఆర్ ఇండివిజిబుల్ అని మార్చుకోండి. మనం డివిజిబుల్ అని చేస్తాం కదా. Okay, sir. ఇక్కడ మనం మారుతుంది అనమాట. ఫోర్త్ కండిషన్ ఏంటంటే ఇది ఇండివిజిబుల్ అయితే ఎలాగ ఉంటుందని చెప్పేసి అడుగుతున్నట్టు. ఇప్పుడు వరకు డివిజిబుల్ అని చేశారు కదా, ఇండివిజిబుల్ అయితే కనుక అని చెప్పేసి అడుగుతున్నట్టు. ఓకే, Yes, sir. ఇఫ్ ద ప్రాజెక్ట్ ఆర్ ఇండివిజిబుల్, ఇప్పుడు వరకు డివిజిబుల్ అని చేసాం కదా. ప్రాజెక్ట్స్ కనుక ఇండివిజిబుల్ అనుకుంటే కనుక ప్రాజెక్ట్స్ ఇండివిజిబుల్ అండ్ అమౌంట్ అవైలబుల్ అంతా 4 lakhs. అంటే 5 lakhs 4 lakhs రెండు చేయాలి కదమ్మా. అన్ని సిచ్యువేషన్స్ అడిగాడు కదా, అందుకోసం అని చెప్పేది అనమాట ఆప్టిమమ్ ప్యాకేజ్. ఓకే, Yes, sir. సో ఇప్పుడు ఇండివిజిబుల్ అనుకుంటే కనుక మనం ఏమనుకున్నామమ్మా, హయ్యర్ ఎన్పివి ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం చూస్తామని చెప్పేసి అని అనుకున్నాం. విల్ ట్రై ఫర్ ద కాంబినేషన్స్. ఓకే, Yes, sir. సో మన దగ్గర ఉన్న అవైలబుల్ ఇన్వెస్ట్మెంట్ కి కాంబినేషన్స్ ఏమొస్తాయమ్మా? Project E. ప్రాజెక్ట్ Higher invest. ప్రాజెక్ట్ ఏ 3 lakhs, ప్రాజెక్ట్ డి 1 lakh. ఈ రెండు కలిపి ఇన్వెస్ట్ చేయొచ్చా? 4 lakhs. Yes, sir. 4 lakhs కదా మన దగ్గర ఉన్నది. ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ డి ప్రాజెక్ట్స్. ఓకే, అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎన్పివి 3 చూద్దాం. ఏడిలో ఇన్వెస్ట్ చేశానంటే కనుక ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? 3 + 1 4. 4. Yes, sir. ఎన్పివి ఎంత అవుతుంది? 17,044 plus 72,900. కలిపి ఎంతమ్మా? 17,044 plus 6,400. 17,044 plus 6,400 అంటే ఎంత? 23,444. 23,444. ఓకే, ఇంకా ఏ ప్రాజెక్ట్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు? B and బిసి. బిసి వెళ్ళొచ్చా? Yes, sir. 2 + 2, ఇక్కడ కూడా 4. సో రెండిటికి ఎన్పివి కలిపితే ఎంత? 37,600 plus 40,000 అంటే 77,600. నెక్స్ట్ ఇంకేం ప్రాజెక్ట్స్ వెళ్ళొచ్చు? డిఈకి వెళ్ళొచ్చా? సిడికి వెళ్ళొచ్చా? CD 3 lakhs. ఇంకా ఫండ్స్ మిగిలిపోతాయి సార్. ఫండ్స్ మిగిలిపోతాయి కానీ ఇక్కడ అంటే 4 lakhs లోపలనే కదా వస్తుంది. Yes, sir. 2 + 1 3. అలాగే ఇంకేం వెళ్ళొచ్చు? బిడి కూడా వెళ్ళొచ్చు. బిడి 2 + 1 = 3. అలాగే డిఈ కూడా వెళ్ళొచ్చు. డిఈ 3 + 1 1 + 3 1 + 3 4. ఇక్కడ ఎంత అవుతుందమ్మా సిడికి? 46,400. 46,400. బిడికి 44,000. 44,000. డిఈకి 79,300. 79,300. ఇంకేమన్నా కాంబినేషన్స్ ఉన్నాయమ్మా మనం ట్రై చేయగలిగింది? AD items. ఏడి అయిపోయింది కదమ్మా ఫస్ట్ స్టార్టింగ్. 3,6,3,5. BT 2,4,2,1. BD BE CD. అంతే సార్. ఇక్కడ ఇప్పుడు హైయెస్ట్ ఎన్పివి ఎక్కడ వస్తుందమ్మా? హైయెస్ట్ NP DE ప్రాజెక్ట్ లో సార్. So if you select with a limited constraint of 4 lakhs capital, if you select D and E, you will get a higher NPV of 79,300. Okay nama? Yes, sir. ఇది ఒకటి. ఇంకో సిచ్యువేషన్ ఏముంది మనకి? అవైలబుల్ ఇన్వెస్ట్మెంట్ 50,000 5 lakhs
అండ్ ఇండివిజిబుల్, Yes, sir. అంతే కదా. సో ప్రాజెక్ట్స్, A, ఇన్వెస్ట్మెంట్, ఎంపీవి. సో ఏ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయొచ్చు? AB, AC, ఏబి AE. సెలెక్ట్ చేయొచ్చు. Yes, sir. ఓకే, తర్వాత AB, AC, ఏసీ, AD, ఏడి, BC. ఏడి, డిఈ కూడా వస్తుంది కదా. 3+3. నేను ఆర్డర్ లో వెళ్తున్నాను సార్. ఓకే రైట్. నెక్స్ట్ ఏఈ BC. వెళ్ళొచ్చా? AE అవ్వదు సార్. లేదు, 6 lakhs అయిపోతుంది. నెక్స్ట్ BC, బీసీ, BD, బిడి, BE, బిఈ. నెక్స్ట్ CD, CE, సిడి, సిఈ, DE. డిఈ. ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ ఏబి అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? 3 + 2 5. Yes, sir. ఎన్పివి కంబైన్డ్ ఎన్పివి 54,644. 54,644. ఇది కూడా కంబైన్డ్ ఎన్పివి. నెక్స్ట్ ఏసీ 3 + 2 5. ఇక్కడ కూడా 3 + 2 5. 57,044. ఓకే. AD ఏడి 3 + 1 4. 23,444. ఓకే. BC 2 + 2 4. 77,600. ఓకే, ఇక్కడ ఉన్నాయి వచ్చేస్తాయి. నెక్స్ట్ BD బిడి 2 + 1. 2 + 1 3. 44,000. 44,000. BE బిఈ 2 + 3. 2 + 3 5. 1,10,500. ఓకే. సిడి CD 2 + 1. 2 + 1 3. 46,400. 46,400. సిఈ CE 2 + 3. 2 + 3 5. C 40,000 + 72,900. 1,12,900. 1,12,900. 900. DE Okay. 1 + 3. 79,300. 79,300. సో CE project, sir. ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసేది ఏంటమ్మా? సిఈ. CE. ఎందుకంటే హైయెస్ట్ ఎన్పివి ఎక్కడ వస్తుంది? 1,12,900. సో ఈ కంపారిజన్ చేస్తే హైయెస్ట్ ఎన్పివి సెలెక్ట్ చేసుకుంటాం. ఇది ఏ ప్రాజెక్ట్ అమ్మా? ఇండివిజిబుల్ ప్రాజెక్ట్. Yes, sir. రైట్. నెక్స్ట్ ఆఫ్ చేసామ్మా. గంగాధర్. Yes, sir. అర్థమైందమ్మా? సో ప్రాబ్లం నెంబర్ 33 అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 34 చదవమ్మా. S Limited has 10 lakhs allocated for capital investment purpose. The following proposals and associated profitability indexes have been determined. Project 1 2 3 4 5 6. Amount in lakhs. Project 1 3 lakhs. Project 2 1.5 lakhs. Project 3 3.5 lakhs. Project 4 4.5 lakhs. Project 5 2 lakhs. Project 6 4 lakhs. Profitability index. Project 1 1.22. Project 2 0.95. Project 3 1.2. Project 4 1.18. Project 5 1.2. Project 6 1.05. Which of the above investments should be undertaken? Assume that projects are indivisible and there is no alternative use of the money allocated for capital investment. ఓకే, ఇండివిజిబుల్ అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే ఒకవేళ ఇండివిజిబుల్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఏదైనా కొంచెం బ్యాలెన్స్ మిగిలిపోతే, ఇంతకు ముందు ప్రాబ్లం లో చూసాం కదమ్మా. ఇప్పుడు 5 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తే కనుక ఇండివిజిబుల్ లో మధ్యలో 4 lakhs ఇన్వెస్ట్ చేసాం, ఒక చోట అయితే 3 lakhs ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే ఒకవేళ దానికి ఆల్టర్నేటివ్ బ్యాలెన్స్ వాటికి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ ఏం లేవంట. అలా మనం తీసుకోమని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, ఒకవేళ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే అది కూడా మన దాని మీద వచ్చే రిటర్న్స్ కూడా మనం కన్సిడర్ చేసి అప్పుడు ప్రాజెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ అలాంటి ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ ఏమీ లేవు కాబట్టి ఇండివిజిబుల్ అనుకుని మనం చేయమంటున్నాడమ్మా. ఇండివిజిబుల్ అనుకుంటే కనుక మనం
దేని బేస్ చేసుకుని చేస్తామమ్మా? Combinations. కాంబినేషన్సే కదా. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఏమేమి ఇచ్చాడు? ఇక్కడ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు. మన దగ్గర ఉన్న అవైలబుల్ ఫండ్స్ ఎంత? 10 lakhs అని చెప్పాడు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ లో అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేయాలో చెప్పాడు. దాంతో పాటు ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ చెప్పాడమ్మా. కానీ మనకు కావాల్సింది ఏంటి? Combinations. అవును, మా కాంబినేషన్స్ లో ఏం సెలెక్ట్ చేస్తాం? హయ్యర్ ఎన్పివి కదా. Higher NPV, yes sir. Higher మరి NPV. హయ్యర్ ఎన్పివి అనుకున్నప్పుడు ఎన్పివి ఎక్కడ ఇచ్చాడు? ఎన్పివి ఇవ్వలేదు కదా. Yes sir. ఇచ్చాడు ఇవ్వలేదు ఎన్పివి. Evaluate sir. మరి ఏం చేయాలి? ఎన్పివి కనుక్కోవచ్చా? Yes sir. ఎలా కనుక్కుంటావు? ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ By డివైడెడ్ బై సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ cash outflow. క్యాష్ అవుట్ఫ్లోస్. ఓకే, సో సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ బై సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్. ఇప్పుడు మనకి అవుట్ఫ్లోస్ తెలుసు కదా, అవుట్ఫ్లోస్ చెప్పాడు కదా. Yes sir. అవుట్ఫ్లోస్ ఇంటూ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఈక్వల్స్ టు This cash inflows. క్యాష్ ఇన్ఫ్లోస్, సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్. సో అలాంటప్పుడు డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్, డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్ రెండు తెలిస్తే మనం ఏం చేయొచ్చు? ఎన్పివి కనుక్కోవచ్చా? Yes sir. రైట్, సో కనుక్కుందాం. ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్పివి. ప్రాజెక్ట్ ఎన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చాడమ్మా? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. ఓకే, నెక్స్ట్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్. అవుట్ఫ్లోస్ చెప్పాడు కదా. సో అవుట్ఫ్లోస్ లో ఫస్ట్ ఎంత? 3 3 lakhs. 1.5. 3.5 4.5. 2. 4.5 2. 4. 2 4. సో ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ కూడా చెప్పాడు. ఎంత చెప్పాడు? 1.22. 1.22, 0.95. 0.95, 1.2. 1.2, 1.18. 1.18, 1.2. 1.2, 1.05. 1.0. రైట్. డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత అవుతుందమ్మా? సింపుల్ గా మల్టిప్లై చేస్తే అప్పుడు క్యాష్ ఇన్ఫ్లోస్ వస్తుందని ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా. Yes sir. సో 3 into 1.22, 3.66. 3.66. నెక్స్ట్ 1.5 into 0.95. 1.425. ఓకే, నెక్స్ట్ 1.2 into 3.5. 4.2. నెక్స్ట్ 1.18 into 4.5. 5.31. ఓకే, 1.2 into 2. 2.4. 1.05 into 4. 4.2. ఇది క్యాష్ ఇన్ఫ్లోస్. ఎన్పివి అంటే సింపుల్ గా డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ అవుట్ఫ్లోస్. 3.66 మైనస్ 3 అంటే 0.66. 1.425 మైనస్ 1.5 అంటే 7 sir. 0.075 కదా. Yes sir. నెగిటివ్. అమ్మా ఎన్పివి నెగిటివ్ వచ్చిందంటే కనుక ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తామమ్మా? రిజెక్ట్. Reject sir. Accept sir. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ కూడా లెస్ దాన్ 1 ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తాం? రిజెక్ట్. Yes sir. అంతే కదా. Yes sir. రైట్. ఇక్కడ 4.2 మైనస్ 3.5, 0.7. 5.31 మైనస్ 4.5, 0.8. 0.81. నెక్స్ట్ 2.4 మైనస్ 2 అంటే 0.4. 0.2. 0.2 మైనస్ 4 అంటే 0.2. రూపీస్ ఇన్ లాక్స్. ఇది రాయడం మర్చిపోకండి, ఇలా రాసేస్తున్నప్పుడు డైరెక్ట్. సో ఇప్పుడు మన కాంబినేషన్స్ ట్రై చేసేటప్పుడు ఏ కాంబినేషన్స్ ట్రై చేయాలమ్మా? అదర్ దాన్ 2. 2ని ఎక్స్క్లూడ్ చేసేయాలి. కంప్లీట్ గా 2ని ఎక్స్క్లూడ్ చేసేయాలి, రిజెక్ట్ చేసేయాలి. సో 2 కాకుండా మిగిలిన కాంబినేషన్స్ మనం ట్రై చేయాలంట. సో కాంబినేషన్స్ ఇన్వెస్ట్మెంట్ ఎన్పివి. ఓకే, సో ఫస్ట్ కాంబినేషన్ చెప్పాము. మన దగ్గర అవైలబుల్ ఫండ్స్ ఎంత ఉన్నాయి? 10. ఫండ్స్ అవైలబుల్ 10 lakhs.
సో 10 lakhs కి ఫండ్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దాం, ఫస్ట్ కాంబినేషన్స్ చెప్పమ్మా, డిఫరెంట్ కాంబినేషన్స్. 1 2 2 ఉండకూడదండి అనుకున్నాం కదా, 1 3 sir. 2 రిజెక్ట్ కదమ్మా. Yes sir, reject sir. 1 3 3 3 1 3 అంటే 6.5, ఇంకా 3.5 మిగిలిపోతుంది కదా. ఫస్ట్ మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ చేసేలాగా ఆప్షన్స్ వెతుకుదాం. yes sir. రైట్. సో అమ్మ ట్రై చేయొచ్చు, 1 3 చేసుకోవచ్చు, కానీ అంటే ఇప్పుడు అవి కూడా కావాలంటే ట్రై చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ పెంచుకుంటూ వెళ్ళొచ్చమ్మా. కానీ మాక్సిమం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తేనే కదా మనకి ఎన్పివి అనేది ఎక్కువ వస్తుంది. ఆ సింపుల్ లాజిక్ అనేది వాడదాం. yes sir. నెక్స్ట్ 4 1 4 3, 6 దీంతో పాటు ఇంకోటి ఏమి ఇన్వెస్ట్ చేయొచ్చు, 3 + 3 అంటే 6.5. 6.5 + 1 3 4 తీసుకొచ్చా. 1 yes sir. 1 3 4 no sir. నో, మన దగ్గర ఉన్నది 10 కదా. సో 1 3 5, 3 + 3.5 + 2 అంటే 8.5. yes sir. 1 3 5. అమ్మా ఇప్పుడు 1 3 తీసుకోవాల్సిన అవసరం ఉందా? 1 3 తీసుకుంటే 1 3 5 కంటే తక్కువే ఉంటది కదా, yes sir. అవునా కదా? yes ఓన్లీ sir. 1 3 ప్రాజెక్టులని అనలైజ్ చేయాలి, అసలు అవసరం ఉందా? 1 3 5 అనే 3 ప్రాజెక్టులు యాక్సెప్ట్ చేయగలుగుతున్నప్పుడు 1 3 విడిగా మళ్ళీ చెక్ చేసుకోవాలా? no అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడే మనకి ఎన్ని ఉన్నాయి, 1 3 2 ఉన్నాయి కాబట్టి 5 కూడా వేసుకోవచ్చు, కాబట్టి 2 కంటే 3 ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏముంటది, సర్ప్లస్ ఉంటది. సో 1 3 కంటే, కాబట్టి అది ఎలిమినేట్ చేస్తున్నానమ్మా. 3 + 3.5 + 2 అంటే ఎంతమ్మా? 8.5. 8.5. ఎన్పివి ఎంత అవుతుంది? .66 + 0.7 + 0.4 1.76. 1.76. ఎంతమ్మా? 1.76. 1.76. ఓకే. నెక్స్ట్ కాంబినేషన్ చూడు, 1 3 5 అయిపోయింది. నెక్స్ట్ 1 4 5. ఇప్పుడు 1 4 మళ్ళీ ఆప్షన్ కింద ఉంది కదా సార్, చూడొచ్చా? అంతకంటే ఎక్కువ చేస్తున్నాం కాబట్టి అది అవసరం లేదు. 3 + 4.5 + 2 అంటే ఎంతమ్మా? 9.5 అంటే ఎంత అవుతుంది ఇక్కడ ఎన్పివి? 1.87. 1.87. ఓకే. నెక్స్ట్ 156. 156. 9. 2 4 9. 156. 0.66, 0.4, 0.2. 1.26. 1.2. ఓకే. నెక్స్ట్ కాంబినేషన్ 2 లేదు. నెక్స్ట్ 3 3 4 4 5 5. తీసుకొచ్చా. yes sir. 3 4 5. 10 sir. 3.5 + 4.5 + 2 మాక్సిమం ఇన్వెస్ట్ అవుతుంది. ఓకే. 0.7, 0.81, 0.4 3 కలిపితే 1.91. 1.91. నెక్స్ట్ ఇంకేమున్నాయి? 3 3 5 5 6. ఓకే. 3 5 6. 0.7, 0.4, 0.2 అంటే ఎంత? 1.3. 3 5 6 గా 3.5 + 2 + 4 ఇక్కడ 9.5. ఇంకేమున్నాయమ్మా? 5 6 4 6 4 5 6 వస్తుందమ్మా? రాదు. 4 6 వచ్చేసి 4 6. 4.5 + 4 8.5 ఇక్కడంతా 1.01. 1.01. మరి 5 6 విడిగా మళ్ళీ చూడాలా? no sir. ఎందుకంటే 3 5 6 చూసేస్తున్నాం కాబట్టి 5 5 6 కంటే కూడా 3 5 అందులోనే 6 అనేది ఎక్కువే ఉంటది, అంతే కదా? yes sir. సో కాబట్టి మళ్ళీ చూడక్కర్లా. సో మళ్ళీ సింగిల్ ప్రాజెక్ట్స్ మళ్ళీ డబుల్ ప్రాజెక్ట్స్ చూడాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఎక్కువ ఉన్నవి వాటిని మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో కాబట్టి ఇక్కడ హైయెస్ట్ ఎన్పి వచ్చింది ఏంటి?
3, 4, 5, sir. ఓకే రైట్. Yes, sir. ఇక్కడ వాడు ఏం చెప్పాడంటేనమ్మా, ఇక్కడ కొంతవరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మరి మిగిలిన బ్యాలెన్స్ ఉంటుంది కదా 10 lakhs లో 8.5 ఇక్కడ ఇన్వెస్ట్ అవుతుంది, మిగతా 1.5 ఉంటుంది కదా, దానివల్ల మనకైనా రిటర్న్ వస్తుంది అంటున్నాడా రాదంటున్నాడా? కాదంటున్నాడు సార్. రాదన్నాడు కాబట్టి అప్పుడు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నాం, ఈ ఎన్పివి తీసుకున్నాం. ఒకవేళ 1.5 మీద కూడా ఏమైనా ఎర్నింగ్స్ వస్తే దాన్ని కూడా ఇక్కడ కంబైన్డ్ ఎన్పివిలో కలుపుకోవాలమ్మా కొత్త ప్రాజెక్ట్ కింద. అర్థమైందా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ సిద్ధు. Yes, sir. అర్థమైందమ్మా? ప్రాబ్లం నెంబర్ 34. Yes, sir. అర్థమైంది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 35 చదవమ్మా. Yes. A Limited is considering 5 capital projects for the years 2013, 14, 15, 16. The company is financed by equity entirely and its cost of capital is 12%. The expected cash flows of the projects are as follows. Project A, 2013 70, 2014 35, 2015 35, 2016 20. Project B, 2013 40, 2014 30, 2015 45, 2016 55. Project C, 2013 50, 2014 60, 2015 70, 2016 80. Project D, 2014 90, 2015 55, 2016 65. Project E, 2013 60, 2014 20, 2015 40, 2016 50. All projects are divisible. Size of the investment can be reduced if necessary in relation to availability of funds. None of the projects can be delayed or undertaken more than once. Calculate which project A Limited should undertake if the capital available for investment is limited to 1,10,000 in year 2013 and with no limitation in subsequent years. Use the following present value factors. Year 2013 1, 2014 0.89, 2015 0.80, 2016 0.71. Would your answer be different if projects were indivisible and full utilization of budget is a primary consideration in decision making? ఓకే. సో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే క్యాష్ ఫ్లోస్ చెప్పాడమ్మా. ఈ క్యాష్ ఫ్లోస్ చెప్పిన తర్వాత మనం ఈచ్ ఇయర్ కి క్యాష్ అవుట్ ఫ్లోస్ చెప్పాడు, క్యాష్ ఇన్ఫ్లోస్ చెప్పాడు. మనం ఏం క్యాలిక్యులేట్ చేసుకోవాలి? ఎన్పివి క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఏమంటున్నాడు? డివిజిబుల్ అంటున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ లో ఏమంటున్నాడు? డివిజిబుల్ అంటున్నాడు. డివిజిబుల్ అంటున్నాడు అంటే ఏం చేయాలి? ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ని బేస్ చేసుకుని ర్యాంకింగ్ ఇచ్చుకోవాలి. అవునమ్మా? Yes, sir. సో ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ని బేస్ చేసుకుని ర్యాంకింగ్ ఇచ్చుకుని దాని మీద మనం ఏం చేయాలి? అక్కడ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. విల్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ అని అంటున్నాడు. విల్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ అని చెప్పి ఏమంటున్నాడు? ఇండివిజిబుల్ అయితే గనక Indivisible and అన్నాడు. అప్పుడు ఇండివిజిబుల్ అనేది మనం మార్చుకుని మనం చేయాలి. అందులో ప్రైమరీ కండిషన్ ఏంటి? ఫుల్ క్యాపిటల్ యూటిలైజేషన్. అంటే ప్రాజెక్ట్స్ ఏవైతే మనం ఫుల్ క్యాపిటల్ కి ఇన్వెస్ట్ చేయగలుగుతామో వాటినే సెలెక్ట్ చేయాలి. అంటే కంప్లీట్ యూజ్ ఆఫ్ ది ఫండ్స్ చేయాలి అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఆ టోటల్ ఇన్వెస్ట్మెంట్ మనకి మన దగ్గర అవైలబుల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే ఉందో టోటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేలాగా మనం ఏం చేయాలమ్మా? అలాంటి ప్రాజెక్ట్స్ ని సెలెక్ట్ చేయాలంట. ఓకే. అవైలబుల్ ఇన్వెస్ట్మెంట్ అంతా 1,10,000 పూర్తిగా ఇన్వెస్ట్ చేసేలాగా మన దగ్గర ఏవైతే అమౌంట్ ఉంటుందో అది చూసుకుని చేయాలంట. ఓకే రైట్. సో ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ప్రతి ప్రాజెక్ట్ కి ఎన్పివి క్యాలిక్యులేట్ చేయాలమ్మా, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అంతేనా? yes, sir. రైట్. సో ప్రాబ్లం నెంబర్ 35. ఫస్ట్ ప్రాజెక్ట్ ఏ ఇయర్ 0, 1, 2, 3 ఇయర్స్ కదమ్మా. అది 0 year లో ఇన్వెస్ట్మెంట్ క్యాష్ ఫ్లోస్ ఎంత? 70. అవుట్ ఫ్లోస్ ఇంకా 70, sir. 35 inflow, 35 20. 20. ఓకే. సో ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అక్కడ ఇచ్చేసాడమ్మా. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ Yes, sir. కాబట్టి అయ్యే తీసుకోవాలి.
సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఇక్కడ 70 మైనస్ ఇక్కడ ఎంత అవుతుందమ్మా? 31.15 sir. ఓకే 28 sir. 28.16. 20 into 0.71 అమ్మా. 14.2. 14.2 sir. 14.2. సో నెట్ ఎన్పివి డైరెక్ట్ గా ఇంకా ఇక్కడ అవుట్ ఫ్లోస్ కూడా ఇక్కడే వేస్తాం కాబట్టి ఇంకా ఇది క్యాష్ ఇన్ఫ్లోస్ అని మైనస్ క్యాష్ అవుట్ ఫ్లోస్ అని చేయక్కర్లా. డైరెక్ట్ ఎన్పివి ఎంత అవుతుంది? 3.35 sir. 3.35. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఇవి టోటల్ చేస్తాం, ఇది డివైడెడ్ బై 70. 1.047 sir. 1.047. ఓకే రైట్. సో అలాగా ప్రాజెక్ట్ బి, ప్రాజెక్ట్ సి, ప్రాజెక్ట్ డి, ప్రాజెక్ట్ ఈ, అలా మొత్తం ఎన్ని 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, 5కి చేద్దామమ్మా. నెక్స్ట్ ప్రాజెక్ట్ బి ఇయర్ 0, 1, 2, 3 క్యాష్ ఫ్లోస్. ఫస్ట్ ఇయర్ అవుట్ ఫ్లో ఉంది, సెకండ్ ఇయర్ కూడా అవుట్ ఫ్లో ఉందమ్మా ఇక్కడ. ఓకే థర్డ్ ఇయర్ ఎంత? 45, ఫోర్త్ ఇయర్ 55. 45, 55. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ఇచ్చేసాడు కాబట్టి అదే తీసుకోవాలి. 1, Yes, sir. 0.89, 0.80, 0.71. Present value of cash flows 40 minus 40, 26.7. ఇది కూడా నెగిటివే. నెక్స్ట్ 40.05 sir. 45 into 0.8. 32 sir. 36. ఓకే నెక్స్ట్ 55 into 0.71. 39.05 sir. ఎన్పివి ఎంత అవుతుంది? 8.35 sir. 8.35. Profitability index 1.125 sir. 1.125 sir. 1.125 sir. 1.125. ఓకే అవుట్ ఫ్లో అంటే 40 తీసుకున్నావా, ఈ రెండు కలిపి తీసుకున్నావా? రెండు కలిపి సార్ 66.7. 66.7. నెక్స్ట్ ప్రాజెక్ట్ సి ఇయర్ 0, 1, 2, 3 క్యాష్ ఫ్లోస్ అని చెప్పడమా? 50, 60 inflow, outflow sir. 70, 80. Present value factor 1, 0.89, 0.8, 0.7. Present value of cash flows 50, 53.4, 56, 56.8 sir. టైటిల్ చేస్తే 9.4 NPV sir. ఓకే. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ 1.090 sir. నెక్స్ట్ ప్రాజెక్ట్ డి
year, cash flows, present value factor, present value of cash flows. 0, 1, 2, 3. Cash flows ఎంతమ్మా? ఫస్ట్ ఇయర్ ఏం లేదు సార్. సెకండ్ ఇయర్ 90 సార్. 90, 55, 65 సార్. 55, ఇన్ఫ్లోస్ 65. 65. ఓకే. present value factors అంటే 1, 0.89, 0.8, 0.71. present value of cash flows 80.1. ఫస్ట్ 0 సార్. నెక్స్ట్ 80.1. ఓకే 80.1 సార్. ఓకే 44 sir. 44 సార్. 46.15 సార్. 46.15. 15 సార్. సో సెకండ్ అయితే అవుట్లో మైనస్ పెట్టాలి. 10.05 sir. మా ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను, ఒకసారి గమనించండి. ఇక్కడ వీడు 2 years అవుట్ఫ్లోస్ చెప్తున్నా సరే మనకి ఫండ్స్ రెస్ట్రిక్షన్ ఎక్కడుందమ్మా? అమ్మ ఇక్కడ మనకి ఫండ్స్ లిమిటెడ్ ఫండ్స్ 1,10,000 ఇన్ ద ఇయర్ 2013 అన్నాడు. ఎస్ సార్. అంతేనా? విత్ Yes, నో sir. లిమిటేషన్ ఇన్ సబ్సిక్వెంట్ ఇయర్స్. తర్వాత ఇయర్స్ లో మనకి లిమిటేషన్ ఉందా? లేదు సార్. సో తర్వాత ఇయర్ లో లిమిటేషన్స్ లేవు, ఓన్లీ 2013 లోనే ఉంది. కాబట్టి ఓ పని చేద్దాం, మనం ఇక్కడ ఆ పాయింట్ మనం కన్సిడర్ చేయడంలో మనం ఆ పాయింట్ మిస్ చేసాము. ఇక్కడ 2013 లో మాత్రమే కన్స్టెంట్స్ ఉన్నప్పుడు 2013 మాత్రమే అవుట్ఫ్లో కింద తీసుకుందాం. 2014 లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుందో ఆ ప్రాజెక్ట్స్ డైరెక్ట్ గా నువ్వు యాక్సెప్ట్ చేసేచ్చు కదా. 2013 లోనే కదా నీకు ఫండ్స్ లిమిటేషన్ Yes, sir. అన్నాడు. తర్వాత నెక్స్ట్ ఇయర్స్ లో ఫండ్స్ లిమిటేషన్ Yes, sir. లేదని చెప్పాడు. సో కాబట్టి ఇక్కడ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ కూడా Yes, sir. కొంచెం మార్చండి. ఓన్లీ 2013 లో ఉన్న దాన్ని మాత్రమే అవుట్ఫ్లో కింద తీసుకోండి. దీన్ని మాత్రమే అవుట్ఫ్లో కింద తీసుకొని మిగిలింది ఇన్ఫ్లోస్ కింద తీసుకుంటే కనుక 2014 లో అసలు దీన్ని ఇక్కడ మనకి ఇచ్చేయక్కర్లేదు. సో ఇప్పుడు ఎంత అవుతుంది? ఈ 3 కలిపి డివైడెడ్ బై 40 ఇయర్లీ. ఎంత అవుతుందమ్మా? 2.54375 sir. 54375. ఈ మూడు కలిపారా? 36 ప్లస్ 39.05 మైనస్ ఇది మైనస్ చేయాలి 26.7. ఇది 1.20875. 1.20875. 875. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే సేమ్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ మారుతుంది. $1.188. ఓకే. దీనికి ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ర్యాంకింగ్ అనేది అవసరం లేదు ఇంకా, ఎందుకంటే ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ర్యాంకింగ్ అంటే ఇక్కడ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంటే లేదు కాబట్టి ప్రాజెక్ట్ ని డైరెక్ట్ గా సెలెక్ట్ చేసేస్తాం. ఎందుకంటే సెకండ్ ఇయర్ నుంచి నీకు లిమిటెడ్ రెస్ట్రిక్షన్స్ లేవు. ఎన్పివి కూడా ఎలా ఉంది? పాజిటివ్ గా ఉంది, అవునా? సో ఎన్పివి పాజిటివ్. అమ్మ సిద్ధు, ఎస్ సార్. ఎన్పివి పాజిటివ్ గా ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు సెకండ్ ఇయర్ లోనే ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు డైరెక్ట్ గా మనం ఏం చేసేచ్చమ్మా, మొత్తం కూడా ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ గా సెలెక్ట్ చేసేయచ్చు. ప్రాజెక్ట్ సెలెక్టెడ్. ఓకే, ప్రాజెక్ట్ ని డైరెక్ట్ గా మనం సెలెక్ట్ చేసేయచ్చు. ఓకే, ఎందుకంటే సెకండ్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం సెకండ్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టాల్సింది ఇన్వెస్ట్మెంట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సింది ఏమి లేదు కాబట్టి డైరెక్ట్ గా మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా దీన్ని సెలెక్ట్ చేసేస్తున్నానమ్మా. అర్థమైందా? ఎస్ సార్. రైట్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈ.
ప్రాజెక్ట్ ఈకి వచ్చేసరికి ఇయర్, క్యాష్ ఫ్లో, ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లో. సో క్యాష్ ఫ్లోస్ ఇక్కడ ఎంతమ్మా? 60 sir outflow. 20, 40, 50. సో 0.89, 0.8, 0.71. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఎంత? 60, 17.8, 17.8, 32, 32. 35.5. టోటల్ ఎంతమ్మా? ఎన్పివి డైరెక్ట్ గా ఎన్పివి ఎంత? 25.3 sir. 25.3. నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ 1.42167. 1.421 sir. 1.421. ఓకే రైట్. సో ఇప్పుడు జస్ట్ సమ్మరీ కింద వేస్తే కనుక ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ లే కదా మనకు మెయిన్. ప్రాజెక్ట్ ఏ, Yes, sir. బి, సి, డి, ఈ. ఓకే సో ప్రాజెక్ట్ ఏ కి ఎన్పివి ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఎంత? 0.047, బి 1.2087, సి 1.188, డి డైరెక్ట్ గా సెలెక్టెడ్. ప్రాజెక్ట్ ఈ 1.4216. 42. ఇది డైరెక్ట్ గా సెలెక్టెడ్ కాబట్టి ఇంకేం Yes, sir. వేయట్లేదు నేను, ఎందుకంటే సెకండ్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ అనేది డైరెక్ట్ గా పెట్టేస్తున్నాం కాబట్టి సెకండ్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ అవసరమైన ప్రాజెక్ట్ కాబట్టి దీన్ని డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎన్పివి పాజిటివ్ గా ఉంది కాబట్టి. ఓకే Yes sir. ఇప్పుడు ర్యాంకింగ్ ఇద్దామమ్మా. అమ్మా ఇక్కడ పాయింట్ రాయండి. 2013 లో మనకి ఫండ్స్ రెస్ట్రిక్షన్ ఉంది కాబట్టి ఇలాగ మనం ఈ ఫండ్స్ రెస్ట్రిక్షన్ అవుట్ ఫ్లో ని 2013 దాన్ని అవుట్ ఫ్లో కింద తీసుకుంటున్నాము, మిగిలిన దాన్ని అవుట్ ఫ్లో కింద తీసుకోలేదు. సో అకార్డింగ్లీ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ హాస్ బిన్ క్యాలిక్యులేటెడ్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం అమ్మా. ఓకే అమ్మా ఇప్పుడు ర్యాంకింగ్ ఇద్దాం. Yes sir. ర్యాంకింగ్ లో ఫస్ట్ ర్యాంక్ దేనికి వస్తుంది? E sir. ఈ. నెక్స్ట్ B sir. నెక్స్ట్ C sir. A sir. నెక్స్ట్. సో 2013 లో అవుట్ ఫ్లోస్ ని బేస్ చేసుకుని చేసాము. ఓకే ఆ పాయింట్ రాస్తున్నాను. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ 2013 cash outflows because restriction of capital are in 2013. ఓకే 2013 లోనే మనకి క్యాష్ ఫ్లో రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే రైట్. నెక్స్ట్ సో ఇప్పుడు ర్యాంకింగ్ ని బేస్ చేసుకుని సెలెక్ట్ చేసాం కాబట్టి మనం డివిజిబుల్ అనుకుంటున్నామా, ఇండివిజిబుల్ అనుకుంటున్నామా? First డివిజిబుల్ divisible ప్రాజెక్ట్స్ అనుకుంటున్నాం కదమ్మా ఫస్ట్. Yes sir. సో డివిజిబుల్ ప్రాజెక్ట్స్ అనుకుంటున్నాం కాబట్టి మన దగ్గర అమౌంట్ అవైలబుల్ ఎంత? అమౌంట్ అవైలబుల్ 1,10,000. 1,10,000. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఏం సెలెక్ట్ చేద్దాం అనుకున్నాం? E sir. ప్రాజెక్ట్ ఈ మైనస్ ప్రాజెక్ట్ ఈకి ఇన్వెస్ట్మెంట్ ఎంత? 60,000 sir. 60,000 తీసేస్తే 50,000. 50,000. నెక్స్ట్ సెలెక్షన్ చేసిన ప్రాజెక్ట్ ఏంటి? B sir. ప్రాజెక్ట్ బి. ప్రాజెక్ట్ బికి ఇన్వెస్ట్మెంట్ ఎంత? 40,000 sir. 40,000. ఇంకా స్టిల్ 10,000 ఉంది. సో నెక్స్ట్ సెలెక్ట్ చేసిన ప్రాజెక్ట్ ఏంటి? C sir. ప్రాజెక్ట్ సి. ప్రాజెక్ట్ సి లో ఎంత ఇన్వెస్ట్ చేస్తాం? 10,000 sir. సి లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 50,000 ఇన్వెస్ట్ చేయాలి. డివిజిబుల్ Yes, sir. కాబట్టి మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తాం? 10,000 ఇన్వెస్ట్ చేస్తాం. అంతేనా? Yes sir. అంతే కదమ్మా. రైట్. సో ఇక్కడ Yes sir. ప్రాజెక్ట్ డిని మనం ఏం చేస్తాం? డైరెక్ట్లీ సెలెక్టెడ్. అంతే కదా? Yes sir. ప్రాజెక్ట్ డి చేసాం కదా.
ఇప్పుడు టోటల్ ఎన్పివి చెప్పు, టోటల్ అవును సార్. ఎన్పివి క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఎలా వస్తుందమ్మా? ప్రాజెక్ట్ ఈకి ఎన్పివి ఎంత? 25.3 sir. 3. నెక్స్ట్ ప్రాజెక్ట్ బికి B sir. ఎన్పివి ఎంత? 8.35 sir. 8.35. నెక్స్ట్ ప్రాజెక్ట్ సికి ఎన్పివి ఎంత? అంటే మన దగ్గర 9.4 sir. టోటల్ ఇన్వెస్ట్ 9.4 అనేది ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే వచ్చింది? 50,000 50,000 ఇన్వెస్ట్ sir. చేస్తే వచ్చిందమ్మా. మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేది ఎంత? 10,000. సో 10,000 బై 50,000 Yes sir. అంటే 9.4 50,000 కి అయితే 10,000 కి ఎంత అని చెప్పేసి లెక్కేస్తే ఎంత అవుతుందమ్మా? 1.88 sir. 1.88. 88. నెక్స్ట్ ప్రాజెక్ట్ డి డైరెక్ట్ గా సెలెక్ట్ చేస్తాం. Yes sir. ప్రాజెక్ట్ డైరెక్ట్ గా సెలెక్ట్ చేసాం కదా. ప్రాజెక్ట్ డి ఎంత? 10.05 sir. 10.05. టోటల్ ఎంత అవుతుందమ్మా? 45.58 sir. 45.58. ఇది ఎన్పివి. మన దగ్గర అవైలబుల్ ఫండ్స్ తో వచ్చే ఎన్పివి ఇది. అర్థమైందమ్మా? Yes sir. రైట్. నెక్స్ట్ ఇండివిజిబుల్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ ఏంటి? ఇది ఇండివిజిబుల్ అనుకుంటే కనుక, ఇండివిజిబుల్ అనుకుంటే అండ్ ఇండివిజిబుల్ ఒకటే రెస్ట్రిక్షన్ కాదు, రెండోది కూడా ఉంది. ఏంటి? ఫుల్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్. అంతే కదమ్మా? Invest. రెండు ఉన్నాయి కదా. ప్రైమరీ కండిషన్ ఇది. Yes sir. ప్రైమరీ కండిషన్ కింద ఫుల్ Yes, sir. యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అండ్ ఇండివిజిబుల్ ప్రాజెక్ట్స్ రెండు తీసుకుంటే కనుక అప్పుడు కాంబినేషన్స్ ఏమొస్తాయమ్మా? Combination. ఇండివిజిబుల్ అన్నట్టు కాబట్టి కాంబినేషన్స్ ట్రై చేయాలి. ఫుల్ యూటిలైజేషన్ అవైలబుల్ కాంబినేషన్స్ ఏమున్నాయి? ఏబి సెలెక్ట్ చేసామంటే ఎంత అవుతుంది? 70-40 అంటే 110. 110,000. సో ఫుల్ యూటిలైజేషన్ వస్తుంది కాబట్టి ఏబి సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏసీ సెలెక్ట్ చేయొచ్చా? C sir. ఏసీ 720 అయిపోతుంది. తర్వాత బీసీ సెలెక్ట్ చేయొచ్చా? 90,000 అవుతుంది. 110 ఫుల్ యూటిలైజేషన్ అవ్వట్లా కాబట్టి బిఈ కూడా Yes, sir. సెలెక్ట్ చేయలేం, ఎందుకంటే 110 కి 1 లాక్ 100 అవుతుంది. నెక్స్ట్ ఏ సెలెక్ట్ చేయొచ్చు? సిఈ. సిఈ Yes sir. C అవుతుంది sir. సిఈ సెలెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇంకేమన్నా ఉన్నాయా కాంబినేషన్స్? ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై చేసి ఇండివిజిబుల్ ప్లస్ ఫుల్ యూటిలైజేషన్. ఇంకేం లేదు sir. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది ఇక్కడ? 70 + 40 110. ఇక్కడ 50 + 60 110. ఎన్పివి ఎంత అవుతుందమ్మా? 1,10,000. ఎన్పివి ఏబి 11.7 sir. 11.7 sir. ఓకే. 34.7 sir. 34.7 sir. ఓకే. రెండిట్లో ఏ సెలెక్ట్ చేస్తావు? రెండిట్లో ఏ CE, sir. సెలెక్ట్ చేస్తాం? సిఈ సెలెక్ట్ చేస్తాం కదా, హైయెస్ట్ ఎన్పివి. దీంతో పాటుగా మనకి CE. ప్రాజెక్ట్ డి నుంచి డైరెక్ట్ Yes, గా sir. వచ్చేస్తుంది కదా, సో అది కూడా కలుపుకోవాలి. సో టోటల్ Yes, sir. ఎన్పివి ఎంత అంటే ఇండివిజిబుల్ ప్రాజెక్ట్స్ లో ప్రాజెక్ట్స్ సిఈ సెలెక్టెడ్ అంటే 34.7 ప్లస్ ప్రాజెక్ట్ డి. ప్రాజెక్ట్ డి Project నుంచి ఎంత D వస్తుంది? sir. 10.05. 10.05 sir. ఎంత టోటల్ ఎంత? 44. ఎంత? 44.75. 44.7. ఓకే. 75 sir. 44.75 టోటల్ ఎన్పివి. సో ఇండివిజిబుల్ ప్రాజెక్ట్స్ అండ్ ఫుల్ యూటిలైజేషన్ కండిషన్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు టోటల్ ఎన్పివి ఎంత అవుతుంది? 44.75 అవుతుంది. మా అర్థమైందమ్మా? Yes sir. అర్థమైంది sir. రైట్. నెక్స్ట్ లోకేష్. Yes sir. ప్రాబ్లం నెంబర్ 35 అర్థమైందమ్మా? Yes sir. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 36 చదువు. X Limited has specialized in the manufacture of a particular type of transistors. Recently, it has developed a new model and is confident of selling all the 8,000 units that would be manufactured in the year. The required capital equipment would cost 25 lakhs, and that would have an economic life of 4 years with no significant salvage value at the end of such period. During the first 4 years, the promotional expenses be as planned below.
Year 1 to 3 4 expenses, advertisement 1 lakh 75,000 60,000 30,000, others 50,000 75,000 90,000 1 lakh 20,000. Variable costs of producing and selling a unit would be rupees 250. Additional fixed operating costs to be incurred before because of this new product are budgeted at 7,000 per year. The management expects a discounted return of 15% on investments in the new product. You are required to work out an initial selling price per unit of the new products that may be fixed with a view to obtaining the desired return on investment. Assume a tax rate of 40% and usage of stated method of depreciation for tax purpose. Note the present value annuity of rupees 1 received or paid in a steady stream throughout the period of the 4 years in the future of at 15% is 2.849. ఓకే అమ్మా, ఒక్కసారి 4 years కి 15% దగ్గర ప్రజెంట్ వాల్యూ అదే యాన్యుటీ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేసి చూడండి ఎంత వస్తుంది. 2.8549, sir. ఇక్కడ తప్పించినట్టున్నాడు, ఇది మార్చాను. 8549. 2.8549 తీసుకోండి. సో ఇచ్చిన క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా, ఏం కనుక్కోమంటున్నాడు మనల్ని? You are required to work out an initial selling price per unit of the new product that may be fixed with a view to obtaining the desired rate of return on investment. సో మనకు కావాల్సిన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేలాగా మనం ప్రోడక్ట్ ప్రైస్ అనేది ఫిక్స్ చేయండి అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. అమ్మా, ప్రోడక్ట్ ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తాం, ఎలా ఫిక్స్ చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్ అమ్మా. సార్, ప్రోడక్ట్ ప్రైస్ అంటే దట్ షుడ్ కవర్ మనం ప్రోడక్ట్ ప్రైస్ అనేది ఎలా ఫిక్స్ చేయాలమ్మా? అందులోకి ఏం కావాలి మనకి? మన ప్రాఫిట్ రావాలి, తర్వాత మన కాస్ట్లు కూడా కవర్ అయిపోవాలి. అవునా కదమ్మా? సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో మొత్తం అన్ని కూడా ఏమున్నాయమ్మా? కాస్ట్ల గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కదా. రైట్. సో కాబట్టి ఫస్ట్ మనం అసలు కాస్ట్లు ఎంత అవుతాయి అనేది క్యాలిక్యులేట్ చేద్దాం, ఆ తర్వాత సెల్లింగ్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ క్యాష్ అవుట్ ఫ్లోస్ ఎంతమ్మా? ఇనీషియల్ క్యాష్ అవుట్ ఫ్లో ఎంత? 25 lakhs, sir. దేనికోసం యూజ్ చేస్తున్నాం ఇది? Capital equipment. మెషిన్ మరి పర్చేజ్ కదా, కాస్ట్ ఆఫ్ మెషిన్ ఆర్ ఎక్విప్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయమ్మా కాస్ట్లు? Advertisement expenses, other expenses. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఎంత? Year 1 lakh. అడ్వర్టైజ్మెంట్ అండ్ అదర్స్ డైరెక్ట్ గా రాసేద్దాం. ఎంత? 1,50,000 ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ 1,50,000, sir. 1,50,000. Sir, all same, sir. 1,50,000, sir. 1,50,000 ఏనా? Yes, sir. సో 1 to ఎన్ని ఇయర్స్? 4 years. 4 years. 1,50,000. ఇంకేమంటాడమ్మా? ఇంకేం కాస్ట్లు ఉన్నాయి మూడు? Variable cost. వేరియబుల్ కాస్ట్ చెప్పాడు. వేరియబుల్ కాస్ట్ ఎంత? 250 rupees 250 per యూనిట్ కదా. Yes, sir. ఓకే. Additional fixed operating costs to be incurred because of the new product are budgeted at 75,000. టోటల్ యూనిట్స్ ఎన్ని మనకి? 8,000, sir. 8,000. యూనిట్స్ చెప్పాడు. 8,000 యూనిట్స్ ఇంటూ వేరియబుల్ కాస్ట్ 250 అంటే 8,000 ఇంటూ 250 ఎంత అవుతుంది? 20 lakhs, sir. 20 lakhs. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాయి అన్నాడు? ఫిక్స్డ్ ఆపరేటింగ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా? 75,000. 75,000. ఇంకేమన్నా చెప్పాడా ఖర్చుల గురించి? Depreciations. ఇవన్నీ కూడా క్యాష్ ఎక్స్పెన్సెస్ కదా ఫస్ట్.
క్యాష్ ఎక్స్పెన్సెస్ టోటల్ ఎంత? ఇది ఎవ్రీ ఇయర్ జరిగే ఎక్స్పెన్సెస్ అమ్మ. ఇది ఇనీషియల్ క్యాష్ అవుట్ ఫ్లో అయితే కనుక సబ్సీక్వెంట్ ఇయర్స్ లో ఎవ్రీ ఇయర్ జరిగే క్యాష్ ఫ్లోస్ ఎంతమ్మా? ఇది 20,90,000. ఎంతమ్మా? 20,90,000, sir. 20 lakh ఏంటి? 1,50,000, 75,000. 47,25,000. So మరి 25 lakhs ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ పక్కన ఉంచమ్మా. ఓన్లీ కరెంట్ ఇయర్ మనకు చెప్దాం. ఎందుకంటే కరెంట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ అయ్యే క్యాష్ అవుట్ ఫ్లోస్ మీద ఎన్ని ఎక్స్పెన్సెస్ మీద మనకు ట్యాక్స్ సేవింగ్ ఉంటది. కానీ 25 lakhs మీద ట్యాక్స్ సేవింగ్ ఉంటుందా? దాని మీద వచ్చే డిప్రిసియేషన్ మీద ట్యాక్స్ సేవింగ్ ఉంటది. అర్థమైందా? Yes, sir. రైట్. సో క్యాష్ ఎక్స్పెన్సెస్ ఎంత? 22,20,000 sir. 22,25,000. 25,000. ఇది ఎవ్రీ ఇయర్ మనకి అయ్యే క్యాష్ ఎక్స్పెన్సెస్, అంతే కదమ్మా? Yes, sir. రైట్. దీని మీద మనకి ఏమొస్తుంది? ట్యాక్స్ సేవింగ్. ట్యాక్స్ సేవింగ్ ఎంత? 22,25,000 ఇంటూ @ 40% కదా? Yes, sir. ఎంత అవుతుంది? 8,90,000. 8,90,000. సో తీసేస్తే నెట్ క్యాష్ ఎక్స్పెన్సెస్ ఎంత? 13,35,000. 13,35,000 అంతేనా? Yes, sir. మరి డిప్రిసియేషన్ ఉంది కదా సార్, డిప్రిసియేషన్ మీద కూడా మనకి ఏమొస్తుంది? ట్యాక్స్ సేవింగ్ కదా, అది క్యాష్ ఎక్స్పెన్సెస్ కాదు కదా, క్యాష్ అవుట్ ఫ్లో ఉండదు కదా దానివల్ల. Yes, sir. సో మైనస్ ట్యాక్స్ సేవింగ్ ఆన్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ మీద ట్యాక్స్ సేవింగ్ అంటే, డిప్రిసియేషన్ మీద ట్యాక్స్ సేవింగ్ అంటే ఎలా వస్తుందమ్మా? 25 lakhs కాస్ట్, దానిలో సాల్వేజ్ వాల్యూ అని ఇచ్చాడా? No, sir. సో డివైడెడ్ బై 4 చేస్తే గనక ఎంత వస్తుందమ్మా? 6,20,000. దాని మీద మనకి ఎంత పర్సెంటేజ్ సేవింగ్? 40% ట్యాక్స్ సేవింగ్. ఎంత అవుతుంది? 2,50,000. 2,50,000. ఓకే. సో ఇది తీసేస్తే గనక నెట్ అవుట్ ఫ్లో ఎంత? నెట్ క్యాష్ అవుట్ ఫ్లో 10,85,000. 10,85,000. ఓకే. ఇది ఎవ్రీ ఇయర్ అయ్యే అవుట్ ఫ్లో అమ్మా. ఎవ్రీ ఇయర్ అయ్యే నెట్ అవుట్ ఫ్లో 1 to 4 years నెట్ అవుట్ ఫ్లో. మనకి టోటల్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ అవుట్ ఫ్లోస్ ఎంత అని చెప్పేసానంటే కనుక, డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ ఫ్లోస్ ఎంత అని చెప్పేసానంటే కనుక, డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ ఫ్లోస్ ఎంత అని చెప్పేసానంటే కనుక, ఇయర్ 0లో మనం ఎంత పెడతాం? 25 lakhs ఇన్వెస్ట్ చేస్తాం, అంతే కదా? 1 to 4 years లో 10,85,000. ఓకే. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇక్కడ ఫస్ట్ @ ఎంత పర్సెంటేజ్? 15% అన్నాడు. ఇక్కడ ఏమో 1, ఇక్కడ ఎంత? 2.849. 2.8549. 8549. ఓకే. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ 25 lakhs. 25 lakhs. 30,97,566. 30,97,567. 567. ఓకే. టోటల్ ఎంత అవుతుందమ్మా? 55,97,567. ఇదమ్మా 55,97,567. 97,567 అంతేనా? Yes, sir. ఇప్పుడు మనకి డిజైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 15% రావాలి అంటే 15% దగ్గర డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఈక్వల్స్ టు డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ ఫ్లోస్ అవుతుందమ్మా. మా డిజైర్డ్ రేట్ ఆఫ్ 15% దగ్గర మనకి డిజైర్డ్ రేట్ 15% రావాలి అని చెప్పేసి అని అన్నారు. ఆ డిజైర్డ్ 15% రేట్ దగ్గర మనం రావాలి అంటే కనుక డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఈక్వల్స్ టు డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ ఫ్లోస్ అవుతుందా కదా? Yes, sir. సో డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఈక్వల్స్ టు డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ ఫ్లోస్. సో డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ ఫ్లోస్ ఎంతమ్మా? మనకు తెలుసు 55,97,567.
అంతే కదమ్మా. Yes, sir. ఇక్కడ డిస్కౌంటెడ్ క్యాష్ దాని అంటారు డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత అనేది మనకు తెలియాలి. డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే ఏమొస్తాయమ్మా? Uh, Sales, sir. Right. సేల్సే కదా. Units. Yes, sir. సో సేల్స్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ మొత్తం కాస్ట్లు అన్ని ఇక్కడ కవర్ చేస్తాను కదమ్మా. కాస్ట్లు కూడా Yes, ఇక్కడ sir. కన్సిడర్ చేస్తానే చేయలేదా Yes, sir. అమ్మా? ఇలా కాకుండా కావాలనుకుంటే కనుక మనం సేల్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుని సేల్స్ లోంచి ఈ కాస్ట్ అనేది మనం మైనస్ చేసుకుని మనం చేసుకోవచ్చు. సేల్స్ అనేది జనరల్ గా మనకు తెలియదు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎక్స్ తీసుకుందాం. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? ఎక్స్ అని తీసుకుంటున్నానమ్మా. నెంబర్ ఆఫ్ యూనిట్స్ అన్ని 8,000. 8,000. ఓకే. సో టోటల్ సేల్స్ ఎంత? 8,000 X. 8,000 ఎక్స్. ఈ సేల్స్ లోంచే కదా ఈ రన్నింగ్ కాస్ట్ అంతా పోయేది. Yes, sir. అంతే కదమ్మా. Yes, sir. రైట్. సో 8,000 ఎక్స్ మైనస్ కావాలంటే ఇది వేరేగా చెప్తున్నాను. ఇక్కడ ఎలా చేసాం కదా, ఇలా కాకుండా కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు మనం. సో ఎవ్రీ ఇయర్ అయ్యే ఖర్చులు ఎంత అని చెప్పుకున్నాం? 10,85,000. అంతే కదమ్మా. Yes, sir. మైనస్ క్యాష్ అవుట్ ఫ్లోస్ ఎంత? 10,85,000. తీసేస్తే నెట్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత అవుతుందమ్మా? 8,000 ఎక్స్ మైనస్ 10,85,000. ఇది క్యాష్ ఇన్ఫ్లోస్. అంతే కదా. Yes, sir. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఈక్వల్స్ టు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ ఫ్లోస్. అదే కదా మనం @IRR. ఇక్కడ Yes, sir. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ డిస్కౌంట్ రేట్ దగ్గర డిస్కౌంట్ అప్లై చేస్తే ఎంత అవుతుంది? 2.8549 కదా. Yes, sir. 8,000 ఇంటూ 2.8549. 22,839, sir. 22,839.2. 839.2. ఇక్కడ 8,000 ఎక్స్ ఇంటూ 2.8549 వేస్తే ఎంత వస్తుంది? 22,839.2, sir. 22,839.2 9.2 X. ఎక్స్ మైనస్ 10,85,000 into 30 lakhs 97. ఇక్కడ ట్యాక్స్ మనం తీయలేదు అన్నట్టుంది కదా. అవుట్ ఫ్లోస్ తీసాం కానీ Yes, sir. దీంట్లో ట్యాక్స్ మైనస్ చేయలేదు కదా. Yes, sir. సార్ చెప్పమ్మా. యాన్యుటీ ఫ్యాక్టర్ 3.0079 ఇచ్చింది, అది యూజ్ చేయకూడదా సార్? కాదమ్మా, ఇది క్యాలిక్యులేషన్ లో రాంగ్ ఇచ్చాడమ్మా. అంటే యాన్యుటీ ఫ్యాక్టర్ 4 years కి 15% దగ్గర కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే 2.8549 వచ్చింది. కానీ ఆడు 3.007 ఇచ్చాడు, రాంగ్ గా ఇచ్చాడు. అందుకోసం అని చెప్పేసని మార్చమన్నాను అక్కడ. ఓకే సార్. సో నార్మల్ గా చేద్దాం ఒకసారి. ఇక్కడ ట్యాక్స్ అనేది ఇంపాక్ట్ మనకు తెలియనట్టు అనిపిస్తుంది. నార్మల్ గా సేల్స్ 8,000 ఎక్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఎంతమ్మా? Variable 20 cost, lakhs. 20 lakhs. తర్వాత మైనస్ అడ్వర్టైజ్మెంట్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ 1,50,000. తర్వాత ఫిక్స్డ్ Fixed కాస్ట్ costs. 75,000. మైనస్ TBD డిప్రిసియేషన్ ఎంత? 25 lakhs divided by 4. 2 lakhs 2,000. 25 lakhs divided by 4 అమ్మా. divided by 4. 6,20,000, sir. 6,25,000. సో టోటల్ మైనస్ చేస్తే ఎంత అవుతుంది? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 8,000 ఎక్స్ మైనస్ 28 lakhs 2,000, sir. 8 lakhs 2,000. 28,50,000. ఓకే. సో మైనస్ ట్యాక్స్ at the rate of 40%.
40% అంటే 8,000 x నుంచి 40% అంటే ఎంత పోతుంది? 3,200. 3,200. 11,40,000. 11,40,000 తీసేస్తే 4,800x. 4,800x మైనస్ 17,10,000. 17,10,000 10,000 plus depreciation. ప్లస్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అంటే 6,25,000. సో ఎంత అవుతుంది? 4,800x మైనస్ 10,85,000. 10,85,000. ఓకే. సో ఇక్కడ 8,000x అని రాసాం కదా క్యాష్ అవుట్ ఫ్లోస్. ఇది రాంగ్. ఇది ఎందుకంటే 8,000x నుంచి మనం ఇక్కడ ట్యాక్స్ ఎలిమినేట్ చేయలేదు. ఓకే. సో దానికోసం క్లియర్ గా డీటెయిల్ గా రాశాను. సో ఇది క్యాష్ ఇన్ఫ్లో. అర్థమైందా? Yes, sir. క్యాష్ ఇన్ఫ్లో 4,800x మైనస్ 10,85,000. సో ఇప్పుడు దీనికి ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అప్లై చేయి. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ at the rate of 2.8549. Present value of cash flows 13,703.52 x. 13,703.52 703.52 x. minus 30,97,566. 30,97,576. ఇదంతా క్యాష్ 567, sir. సో డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో ఈక్వల్స్ టు క్యాష్ అవుట్ఫ్లో. క్యాష్ అవుట్ఫ్లో అంటే ఏది ఇక్కడ ఎవ్రీ ఇయర్ క్యాష్ ఫ్లో మనం తీసాం కాబట్టి ఓన్లీ అవుట్ఫ్లో అంటే ఇక్కడ అంతా 25 lakhs కదా. Yes, sir. సో ఇక్కడ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత చెప్పాం మనం? 13,703.52x minus 30,97,567. 30,97,567 equals to 25 lakhs. అంతే కదా? Yes, sir. సో 13,70,703.52x equals to 55,97,567. 97,567. సో ఎక్స్ ఎంత అవుతుందమ్మా? 408.47. 408.47. సో టోటల్ సేల్స్ ఎంత ఇప్పుడు? 408. 8,000 into 408.47. 32,67,812. 812. సో ఇది టోటల్ సేల్స్ అమ్మా. సెల్లింగ్ ప్రైస్ అడిగాడా? సెల్లింగ్ ప్రైస్ కనుక్కున్నాం. ఎక్స్ అనేది సెల్లింగ్ ప్రైస్ తీసుకున్నాం. అర్థమైందమ్మా? Yes, sir. సో ఇక్కడ నుంచి మనం చేసింది మనం అంటే ఇలాగే చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే టోటల్ అవుట్ఫ్లోస్ ఇలా తీసేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం చేయాలంటే సేల్స్ 8,000x అవుతుంది. 8,000x నుంచి మైనస్ ట్యాక్స్ at the rate of 40% తీసేయాలి. 3,200x తీసేస్తే 4,800x అవుతుంది. ఇది నెట్ ఆఫ్ ట్యాక్స్ అమ్మ సేల్స్. ఇక్కడ ఇవి ఆల్రెడీ అవుట్ఫ్లోస్ తీసుకున్నాం కాబట్టి 4,800x into 2.8549 equals to 55,97,567 అవుతుంది. సో ఇప్పుడు ఎంత అవుతుందమ్మా? ఎక్స్ ఇక్కడ కూడా సేమ్ ఎంత వస్తుంది? 408.47. ఇక్కడ కూడా 408.47 వస్తుంది. ఇలాగన్నా చేసుకోవచ్చు లేదా ఇలాగన్నా చేసుకోవచ్చు. రైట్. సో మనకి ఏది సింపుల్ అంటే ఈ సెకండ్ మెథడ్ చెప్పాను కదా, ఈ సెకండ్ మెథడ్ అనేది సింపుల్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 37 and the last problem in the capital budgeting. శశాంక్ సార్. వినబడుతుందమ్మా? ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. అర్థమైతే కనుక ప్రాబ్లం 37 చదవమ్మా. T Limited is expanding its operations and is in the midst of replacing one of its plants. Cost 10 lakhs, life 10 years, depreciation at the rate 25% return on value, which has remaining life of 6 years. The machine has a salvage value of 2 lakhs at present.
The new machine being considered for replacement is costing 15 lakhs. Salvage value 10% at the end of 6 years. The important data regarding new machine are as follows. Incremental revenue 5 lakhs. Fixed cost unchanged. Variable cost 30%. Depreciation rate 25%. Evaluate the replacement decision given that the required rate of return 10%, rate of tax 30%. There are several assets in the same block of assets. ఇక్కడ కొత్తగా ఏంటంటే క్వశ్చన్ ఏం పాతది కాదు, కొత్తది కాదు, కానీ ఇక్కడ బ్లాక్ ఆఫ్ అసెట్స్ అనేది అన్నట్టు చూసావా, అదే ఇంపార్టెంట్ అమ్మా. మనం బ్లాక్ ఆఫ్ అసెట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు బుక్ అంటే అసెట్ ఉండి అక్కడ మనకి బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో ఉండి తర్వాత అందులో వాల్యూ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉంటే కనుక మనం ఏం చేస్తాం అనుకున్నాం, డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాము, లేకపోతే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయమని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా, గుర్తుందా? Yes, sir. సో కాబట్టి ఇక్కడ ఈ బ్లాక్ కు సంబంధించిన దాంట్లో డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇది రీప్లేస్మెంట్ డెసిషన్ అమ్మా, అంతే కదా? Yes, sir. రీప్లేస్మెంట్ డెసిషన్ అనగానే మనకి ఏం కావాలి, ఏం తెలియాలి? Incremental. ఇంక్రిమెంటల్ అని చెప్పేసి గుర్తు రావాలని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఇనీషియల్ అవుట్ఫ్లోస్ ఎంత? Initial outflows 10 lakhs, sir. Old machine ki. న్యూ మెషిన్ ఎంతమ్మా? New machine 15 lakhs, sir. 15 lakhs. Yes, ఓకే. sir. మైనస్ సేల్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ మెషిన్ ఎంత? Sale value original cost 2 lakhs, sir. The machine has a salvage value of 2 lakhs at present. ఇప్పుడు తీసేస్తే ఇప్పుడు ఎంత నెట్ అవుట్ ఫ్లో అవుతుంది? న్యూ మెషిన్ కనుక రీప్లేస్మెంట్ కి వెళ్తే మనం ఎంత అవుతుంది? 13 lakhs మనకి వస్తుందమ్మా, అంతే కదా? Yes, sir. సో డైరెక్ట్ గా ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఇచ్చేసాడు. ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఇచ్చేసాడు ఎంతమ్మా? 5 lakhs. రైట్. సో అందులోంచి వేరియబుల్ కాస్ట్ ఎంత చెప్పాడమ్మా? 30%. వేరియబుల్ కాస్ట్ ఎంత? 30%. అంటే ఎంతమ్మా? 1,50,000. తీసేస్తే 3,50,000. ఈ 3,50,000 ఏంటి? Contribution. ఫిక్స్డ్ కాస్ట్ అన్చేంజ్ అన్నాడు కదా. Yes, sir. సో ఇది ఇంక్రిమెంటల్ Incremental పీబీడిటీ అనుకోవచ్చా? Yes, sir. రైట్. ఇది ఎన్ని ఇయర్స్ వస్తుంది? Incremental life machine. లైఫ్ ఎంత ఇచ్చాడు? 6 years ఇచ్చారు సార్. 5 years వస్తుంది సార్. లాస్ట్ ఇయర్ సాల్వేజ్ వాల్యూ యాడ్ అవుతుంది సార్. ఓకే, రైట్. సో మనకి 6 years ప్రాజెక్ట్, మనం ఎవ్రీ ఇయర్ ఇది క్యాష్ లో వస్తుంది, టెర్మినల్ క్యాష్ లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కానీ దానికంటే ముందు మనం ఏం చేయాలమ్మా, పీబీడిటీ లోంచి డిప్రిసియేషన్ మైనస్ చేయాలి, డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలమ్మా, అంతే కదా? ఎస్ సార్. సో డిప్రిసియేషన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ వచ్చేసరికి బుక్ వాల్యూ ఎంత పెరుగుతుందమ్మా? ఇక్కడ మనం బ్లాక్ ఆఫ్ అసెట్స్ లో డిప్రిసియేషన్ నార్మల్ గా అయితే కనుక ఎలా చేస్తామమ్మా, డిప్రిసియేషన్ అనేది 15 lakhs మీద చేస్తాం, అంతే కదా? కానీ మనకి బ్లాక్ ఆఫ్ అసెట్స్ లో ఓల్డ్ మెషిన్ అమ్మేస్తే కనుక బ్లాక్ ఆఫ్ అసెట్స్ కాన్సెప్ట్ లో మనం ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. మైనస్ చేస్తాం కదా. సేల్ వాల్యూ ఆఫ్ ది ఓల్డ్ మెషిన్ మైనస్ చేసి బుక్ వాల్యూ ఎంత యాడ్ అవుతుంది? 13 lakhs. 13 lakhs యాడ్ అవుతుంది. సో కాబట్టి మైనస్ డిప్రిసియేషన్ ఎంత రేట్ అమ్మా? 25% సార్. 25%. మనం బ్లాక్ ఆఫ్ అసెట్స్ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నాం అంటేనే అక్కడ ఏమవుతాడు అమ్మా? WDV. ఆడు చెప్పాడు WDV అని చెప్పేసాను. 25% WDV అంటే ఎంత? 13 lakhs 25% అంటే ఎంత? 3,25,000 సార్. 3,25,000 తీసేస్తే 9,75,000. 9,75,000. ఇది ఫస్ట్ ఇయర్ కి. సెకండ్ ఇయర్ కి డిప్రిసియేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 25%. 2,43,750. ఓకే, ఇది సెకండ్ ఇయర్. తీసేస్తే 7,31,250. మైనస్ డిప్రిసియేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 25%. 1,82,812.5. ఈ థర్డ్ ఇయర్. తీసేస్తే చేస్తాం సార్.
తీసేస్తే ఎంతమ్మా? చేస్తాను సార్. 55,48,437.5. ఓకే. మైనస్ డిప్రిసియేషన్ అట్ ద రేట్ ఆఫ్ 25%. 1,37,109.375. ఓకే. తీసేస్తే 4,11,328.125. ఓకే. 4,11,328.125. ఓకే. మైనస్ డిప్రిసియేషన్ ఇదేమో 4th ఇయర్, ఇంకా ఎన్ని ఇయర్స్ చేయాలి? 2 ఇయర్స్ చేయాలి. డిప్రిసియేషన్ అట్ ద రేట్ ఆఫ్ 25%. 1,02,832.03125. ఓకే. తీసేస్తే 1 minute sir. 3,08,496.09375. ఓకే. ఇది 5th 5th year. ఇయర్. ఓకే, రైట్. నెక్స్ట్, ఇప్పుడు సాల్వేజ్ వాల్యూ అట్ ది ఎండ్ ఆఫ్ ది 6 ఇయర్స్, 6th ఇయర్ అని చెప్పాడమ్మా. 6th ఇయర్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలమ్మా? Salvage value minus sales. సాల్వేజ్ వాల్యూ మైనస్ చేసే కదా, బ్లాక్ లోంచి సేల్ ఫస్ట్ సేల్ వాల్యూ మైనస్ చేసిన తర్వాత డిప్రిసియేషన్ చేస్తాం WD బ్లాక్ ఆఫ్ అసెట్స్ కాన్సెప్ట్ లో. Yes sir. సో మైనస్ సాల్వేజ్ వాల్యూ 1,50,000, 15 lakhs into 10%. అంటే ఎంత? 1,00,000. సో 1,50,000 తీసేసాక ఎంత వస్తుంది? Minus 1,58,496. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ డిప్రిసియేషన్ చేస్తాం. డిప్రిసియేషన్ అట్ ద రేట్ ఆఫ్ 25%. 25%. ఇంకా అదర్ బ్లాక్ లో మిగతా మెషిన్స్ ఉన్నాయి అని చెప్పేసి అజంప్షన్ తీసుకుంటే కనుక ఇంకా వాల్యూ ఎగ్జిస్టెన్స్ ఉంది కాబట్టి ఇంకా డిప్రిసియేషన్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంత అవుతుందమ్మా 6th ఇయర్ కి డిప్రిసియేషన్? 39,624. ఓకే. తీసేస్తే 1,18,872. ఓకే. సో ఇప్పుడు మనకి పీబిడిటి తెలుసు, ఇంక్రిమెంటల్ పీబిడిటి తెలుసు. ఎన్ని ఇయర్స్ కి? 1, 2, 3, 4, 5, 6. ఫస్ట్ ప్రతి ఇయర్ కి 3,50,000 అంతే కదా? Yes sir. మైనస్ డిప్రిసియేషన్ ఎవరి ఇయర్ కి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చాం. 3,25,000, 2,43,750, 1,82,812.5, 137,109, 102,832, 39,624. తీసేస్తే పీబీటీ వస్తుంది. దానిలో వచ్చి ట్యాక్స్ మైనస్ చేస్తే పిఏటి వస్తుంది. మళ్ళీ దానికి డిప్రిసియేషన్ యాడ్ చేస్తే మనకేమొస్తుంది? క్యాష్ ఫ్లోస్ వస్తాయి. ఆ క్యాష్ ఫ్లోస్ ని ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ దగ్గర కనుక మనం మల్టిప్లై చేస్తే ఏమొస్తుందమ్మా? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఫ్లోస్ వస్తాయి. అంతే కదమ్మా? ఆ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఫ్లోస్ ని టోటల్ చేసి సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ లోంచి మనం క్యాష్ అవుట్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేసాం కదా. క్యాష్ అవుట్ ఫ్లోస్ ఎంత? 13 lakhs. క్యాష్ అవుట్ ఫ్లోస్ మనం మైనస్ చేస్తే 13 lakhs మైనస్ చేస్తే మనకేమొస్తుందమ్మా? ఎన్పివి. ఎన్పివి పాజిటివ్ అయితే విల్ యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్, అదర్ నెగిటివ్ అయితే విల్ రిజెక్ట్ ద ప్రాజెక్ట్. మిగిలింది మీరు చేయగలరు కదా. చేసి ఎన్పివి ఎంత వస్తుంది చెప్పండి అమ్మా?
ఎంత వచ్చిందమ్మా? 95,943. 95,943 ఎన్పివి. సో సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత? Sum of 13,95,943 వచ్చిందా? yes, sir. రైట్. సో ఇక్కడ ఎన్పివి పాజిటివ్ వచ్చింది కాబట్టి ప్రాజెక్ట్ యాక్సెప్టెడ్. ఓకే రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ బడ్జెటింగ్. ఇక్కడతో క్యాపిటల్ బడ్జెటింగ్ అయిపోయిందమ్మా. మిగిలింది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. నెక్స్ట్ క్లాస్ లో కొత్త చాప్టర్ అనేది స్టార్ట్ చేసుకుందాం. రైట్. థ్యాంక్ యూ.